Welcome to TV and special chit chat with the girlfriend team, director Rahul Ravindra and Rashmika Mandana unnaru. Hi andi iddariki. Hi Prithvi garu. Ela unnaru? Pleasure to meet you. Good. Chaala bagunnam. Same meeting you. మీ ఇద్దరిని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ ఇట్లా మీ ఇద్దరు ఉంటే ఎవరైనా సరే రష్మిక గారితో స్టార్ట్ చేస్తారు, బట్ నేను మాత్రం మీతో స్టార్ట్ చేస్తాను. ఎందుకు రష్మిక మా స్టార్ తోనే స్టార్ట్ ఎందుకు చేస్తానని చెప్పండి. ఎందుకు చేస్తాను అంటే యాక్చువల్లీ రష్మిక అందరూ ఏం పిలుచుకుంటాం, నేషనల్ క్రష్ అని పిలుచుకుంటాం. మీరు ఈ టైటిల్ పెట్టారు కదా, ఈ టైటిల్కి సెట్ అయ్యే హీరో నాకు తెలుసు, నా పర్సనల్ ఒపీనియన్ రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్. సో అంటే చాలా మంది బాయ్స్ మాట్లాడుకుంటుంటారు, సో రష్మిక మందన్న లాంటి గర్ల్ ఫ్రెండ్ నాకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎవ్రీబడీస్ డ్రీమ్ గర్ల్ ఫ్రెండ్ అది. అందుకే కదా ఇప్పుడు ఆ నేషన్ క్రష్ అని వచ్చింది. సో ఎట్లా పెట్టారు? ఇది పెట్టిన తర్వాత ఈమెను తీసుకున్నారా, లేకపోతే రష్మిక అనగానే ఈ టైటిల్ పెడదాం అనుకున్నారా? యాక్చువల్లీ స్టోరీ అయితే ముందే ఉండింది, బట్ టైటిల్ అనేది రష్మిక సినిమాలోకి వచ్చిన తర్వాతనే వచ్చింది. సో ఇంకేదో నా ఒపీనియన్ కరెక్ట్. సబ్ కాన్షియస్లీ మేమందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం అనుకుంటున్నా, అరే ఇంతకన్నా ఒక బెటర్ గర్ల్ ఫ్రెండ్ ఏ అబ్బాయికి దొరకలేడు, ఈ సినిమా ఈ టైటిల్ పెట్టేద్దామని. బట్ నో, జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఓకే నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తానండి. యాక్టర్గా తెలుసు, ఆబ్వియస్లీ 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఈ సినిమా పని చేద్దాం అనుకున్నప్పుడు వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ వీ ప్రెప్ ఫర్ ద క్యారెక్టర్. సో అప్పుడు ఇంటరాక్షన్స్ ఎక్కువ పెరిగినాయి అండ్ ఎక్కడో ఒక ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది కదా, దిస్ అ బాండ్. ఎనీ డైరెక్టర్ యాక్టర్ విల్ డెవలప్ అ బాండ్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ అమ్మాయిని పర్సనల్గా తెలుసుకున్న తర్వాత చెప్తున్నా, షీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఎనీ మ్యాన్ కెన్ గెట్. షీ సచ్ ఎ స్వీట్ హార్ట్ షీ ఈస్. సో యా, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది కరెక్ట్గా యాప్ట్గా టైటిల్ పడిందని. నేను అనుకునేది అదే, నేను ఏంది ఓపెన్గా చెప్తున్నాను, బా గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న సెట్ ఆ టైటిల్ అని చెప్పేసి. ఏ అబ్బాయి అయినా లైఫ్లో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా సెట్ అయిపోతాడండి ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికితే. అబ్బాయిలందరికీ రష్మిక మందన అలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి. అదే అందరికి వస్తే ఎంత మంచిది అవుతుంది. వాళ్ళందరూ మీకు గుడి కట్టిస్తారు, రష్మిక కాదు మీకే కట్టిస్తారు. యా ఓకే, ఎలా ఉన్నారు? మీరు ఏం చెప్తూ ఉంటే ఇంకా మాకు అనిపించిన ఫీలింగ్ అంటే మేము జస్ట్ వ్యూయర్స్గా ఉన్నాం, మీరు ఇప్పుడు ఫ్రెండ్స్. సో వీళ్ళు చెప్తుంటే మాకు అనిపిస్తుంది, సో మా ఒపీనియన్ కరెక్టే రష్మిక గారి గురించి అని. మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లాంటి ఓన్ చేసుకోవడము చాలా తక్కువ మందికి దొరుకుతుంటుంది. మన అమ్మాయి, మన హీరోయిన్ అండ్ అన్నీ చేస్తుంది, అంత బాగా చేస్తుంది, డౌన్ టు ఎర్త్, ఇట్లా రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి మీకు. సో హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ గ్రేట్ఫుల్ అండి. అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతుంది, ఇది నా ఫ్యూచర్ ఉంటుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈరోజు ఇంత ప్రేమ ఇచ్చేటప్పుడు, ఇంత సపోర్ట్ చేసేటప్పుడు యూ ఫీల్ ఇట్స్ సరియల్, యూ ఫీల్ లైక్ ఇట్స్ అ డ్రీమ్. యూ ఫీల్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫీలింగ్ దాట్ నాకు ఈరోజు దొరుకుతుంది, సో ఐ వాంట్ టు బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ బికాస్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అండ్ సో దట్స్ మై ఫీలింగ్. నిజంగా చెప్తున్నాను, మీ దగ్గర కూర్చున్నానని కాదు, కానీ కాకపోతే మీ జరిగేది ఇష్టపడి మీ లైఫ్లో ఏం జరిగినా సరే అన్నీ ఫాలో అవుతూ ఉండి, రష్మికకి ఏదైనా ఒక బాధ ఏంటంటే అరే రష్మికకి అట్లా అయిందా అని మాట్లాడతారు. ఏదైనా హ్యాపీ అంటే రష్మిక ఒక అచీవ్మెంట్ ఇచ్చిందని మాట్లాడతారు. అఫ్ కోర్స్ హీరోయిన్స్ అందరి గురించి మాట్లాడుకుంటాం, బట్ మీరంటే మాత్రం కొంచెం ఓన్ అనేది అయితే ఒకటి ఉంది. సో థ్యాంక్ యూ దానికైతే. థ్యాంక్ యూ. సరే ఓకే, ట్రైలర్కి మన సినిమా విషయానికి వచ్చేద్దాం. ట్రైలర్ అయితే అదిరిపోయిందండి. ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా ఒక ఇంటెన్సిటీ, ఒక టెంపో అట్లా నడిచింది. అది ఆ ట్రైలర్ రాకముందు ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ సినిమా మీద, బట్ సూపర్ ఉంది. మరి అదే టెంపో, అదే ఇంటెన్సిటీ థియేటర్లో మేము చూస్తామా? ఐ థింక్ ఇట్స్ స్టిల్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఎందుకంటే ఫిల్మ్లో ఈ క్యారెక్టర్స్ చూస్తే ఇట్స్ అంటే సినిమా పైన ఒక క్యారెక్టర్ ఒక 1, 2, 3 లేయర్స్లో చూపిస్తారు. అంటే బాధ అనిపిస్తే ఇలా ఎమోట్ చేస్తారు, హ్యాపీ అనిపిస్తే ఇలా ఎమోట్ చేస్తారు. ఇట్స్ జస్ట్ ఈ ఫిల్మ్లో చూస్తే యాజ్ అన్ యాక్టర్ ఒక సిచ్యువేషన్ తీసుకుంటే దాంట్లో ఇట్స్ అ వెరీ రియల్ రియాక్షన్. అంటే లైఫ్లో ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవుతున్నా స్క్రీన్లో, కానీ సినిమాలో ఎలా రియాక్ట్ అవుతున్నా అలా రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇట్స్ అ థిన్ లైన్ విచ్ ఇస్ అ డిఫరెన్స్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ సో మల్టీ లేయర్డ్ అండ్ సమ్టైమ్స్ యూఆర్ రియాక్టింగ్ టు సిచ్యువేషన్స్ ఇన్ నాట్ అ నార్మల్ వే. Example, I don't want to give you example because that is the film. Yeah. Okay. But it's ante when you watch a film, you won't know how to react to it because you will feel something in your stomach. It's that kind of a film.
అది అర్థమైందండి అందరూ. అండ్ ఇంకోటి మీ గురించి అందులో చెప్పాలంటే ఎంత సింపుల్గా ఎంత బాగున్నారు. ఆ చుడిదార్లు చాలా సింపుల్గా మా కాలేజ్ గర్ల్ లాగా, సేమ్ అందరి గర్ల్ ఫ్రెండ్ లాగా ఇట్లా ఉండాలి అమ్మాయి అని చెప్పేసి సెట్ సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ. మీకు ఆ లుక్ ఎట్లా ఉంటుంది అంటే మీరు బయట ఒకవేళ సినిమా హీరోయిన్ కాకుండా ఉంటే మీరు అలా ఉండేవారా, మోడర్న్ ఉండేవారు? కాలేజ్లో ఇలానే ఇలానే ఉన్నారా? సో అందుకే అదంతా యాప్ట్గా కనిపిస్తుంది. యా బికాస్ అంటే కాస్ట్యూమ్, హెయిర్, మేకప్ నాకు అవన్నీ ఐ ఫీల్ లైక్ ఐ వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ ద బెస్ట్ ఇన్ దర్ జాబ్. సో నేను ఒక క్యారెక్టర్ చేయాలంటే ఐ డోంట్ గో అండ్ టెల్ ద డైరెక్టర్ హూ ఐ వాంట్ టు వర్క్ విత్. I go and tell them, sir, you opt who you want to work with, ఎందుకంటే it is your vision. It's your perception that you're showing to the audience. ఇక్కడ నేను of course ఏం కంఫర్టబుల్ ఉంది అది ఇది నేను చూసుకుంటా కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ క్రియేటివిటీ. దట్ ఈస్ ఐ హ్యావ్ ఎంటర్డ్ అ ఫిల్మ్ బిలీవింగ్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నన్ను గైడ్ చేసి ఇఫ్ యూ యునో create this magic of a film, then we are all winning. Yes. ఇది నాకు కావాలి, మీకు కావాలి, మనం ఇద్దరు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అవన్నీ లేదు ఇక్కడ. సో that is how you're trying, like getting to see me being styled differently in each film, me looking differently in each film is all because of that. ఒక పెద్ద స్క్రిప్ట్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాకు చిన్న భయం ఉండింది. ఇంత పెద్ద స్టార్ అయిపోయింది అమ్మాయి, ఎన్ని లాంగ్వేజెస్లో హిట్లు కొట్టింది, ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేసి ఈ సినిమాకి వస్తున్నప్పుడు మనం ఇంత సింపుల్గా ప్రెజెంట్ చేస్తే జనాలకి అది అంటే ఒప్పుకుంటారా లేదా అని చిన్న స్టార్టింగ్ ఫ్యూ డేస్లో ఒక భయం ఉండింది. బట్ నాకైతే ఒక కన్విక్షన్ ఉండింది. అంతే అదే నాకైతే ఒక కన్విక్షన్ ఉండింది, కాదు ఈ క్యారెక్టర్ని ఇలాగే ప్రజెంట్ చేయాలని. అండ్ దానికైతే నాకన్నా ఎక్కువ కన్విక్షన్ రష్మికకు ఉండింది. లైక్ జీరో హెసిటేషన్, జీరో రిజర్వేషన్స్. నాకు ఫస్ట్ డే కూడా గుర్తుందండి, ఫస్ట్ షార్ట్కి క్యారవాన్లో నుంచి దిగి షార్ట్కి వచ్చింది. నేను రష్మికను ఒకసారి చూసి రష్మిక ఉండగా నేను మేకప్ పర్సన్ని పిలిచాను. వైష్ణవి వాజ్ ద ఫస్ట్. సో ఐ సెడ్, వైష్ణవి వీ నీడ్ టు టోన్ డౌన్ ద మేకప్ అ లాట్ మోర్. ఐ వాంటెడ్ టు లుక్ అంటే న్యాచురల్గా కావాలన్నా. రష్మిక అడిగి నేను అప్పుడే చెప్పాను వద్దని అనింది. ఆ మేకప్ ఆర్టిస్ట్ మరీ ఇంత తక్కువ ఇలా కొంచెం పెడతాను పెట్టారంట. సో వైష్ణవి లైక్ ఓకే సార్ తీసేస్తాను. అండ్ దెన్ ద మేకప్ ఆర్టిస్ట్ ఐ థింక్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ది అసైన్మెంట్. అండ్ మెల్లగా రష్మిక గారిని మేము మానిటర్లో చూస్తుండగా మా అందరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నో మనం ఏం తప్పుగా ప్రజెంట్ చేయట్లేదు, జనాలకి ఇలా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా నచ్చుతుందని. అండ్ ఐ సీ సో మెనీ కామెంట్స్ టుడే వర్ పీపుల్ ఆర్ సేయింగ్ Rashmika has never looked prettier. This is her best look. I feel vindicated. I feel very, very happy that people find her sweet and pretty this way because she really is. అందుకే అండి ఇప్పుడు ఒక హీరోయిన్ గా కాదు రష్మికని ఇప్పుడు చూడట్లేదు అందరూ, ఒక ఇంటి మనిషి లాగా చూస్తున్నారు. సో కాబట్టి మీరు ఆ డ్రెస్ అది వేస్తే మన రష్మిక సూపర్ అంతే. ఇట్లా ఏదో అక్కడ ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుంటుంది, మోడర్న్ గా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇట్లా ఉండాలి, ఇదేం లేదు, అట్లా సింపుల్ గా ఉండేది. అండ్ ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలో కంప్లీట్ సెంటర్ హ్యాపీగా షీల్ హావ్ నో రిజర్వేషన్స్. అందుకే అన్ని భాషల్లో చేస్తుంది, అన్ని హిట్స్ కొడుతుంది. అబ్సల్యూట్లీ. దీనికి రిలేటెడే మీకు టైటిల్కి అయితే క్లాప్స్ కొట్టాలి సార్. ఎందుకనంటే కొన్ని సినిమాలు కథలు పెట్టుకుని టైటిల్స్ పెడతాం, బట్ కొన్ని చాలా రిస్కీ టైటిల్స్. ఇప్పుడు అన్ని సినిమాలకి గాడ్ ఫాదర్, నాయకుడు, ఉద్యమం సంథింగ్ ఇట్లాంటివి పెట్టలేం. ద గర్ల్ ఫ్రెండ్ అని పెట్టినప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు థింక్ ఇది అవునా, జస్టిఫై అవుతుందా అని. రష్మికని తీసుకొని హాఫ్ పార్ట్ మీరు కొట్టేశారు సక్సెస్. సినిమాలో మీరు చూడాలి హాఫ్ పార్ట్, ఎందుకంటే అది అందరూ ఓన్ చేసుకునే టైటిల్ గర్ల్ ఫ్రెండ్. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలని చెప్తున్నాడా, ఇలా ఉండొద్దని చెప్తున్నాడా ఏంటి అనేది ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో టైటిల్ జస్టిఫికేషన్ చిన్న పెద్దగా ఏం చెప్పకుండా చెప్తాను, దాటి ఈ టైటిల్ సరే ఇది పెడదామని అనుకుంటున్నప్పుడు దెర్ వాజ్ ఆల్సో అనదర్ రీజన్ ఫర్ ఇట్. ఒక్కొక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఐడెంటిటీ ఉంటుంది, జనాళ్ళు నన్ను ఎక్కువ ఐడెంటిఫై చేసే ఒకటి ఉంటుంది, నేను నన్ను ఐడెంటిఫై చేసుకునేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక గారు అంటే అందరికీ యాక్టర్ అనేది ఆవిడ ఐడెంటిటీ, బట్ తనకు ఐడెంటిటీ ఉంటుంది. మీరెవరు అని మీరు రష్మిక గారిని అడిగితే ఆవిడ ఒకటి చెప్తారు కదా. సో ద టైటిల్ ఈస్ అబౌట్ దట్ ఐడెంటిటీ అండ్ హౌ దట్ ఐడెంటిటీ ప్లేస్ అ రోల్ అండ్ వాట్ షీ బికమ్స్ అండ్ వాట్ షీ ఈస్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఎక్కువ చెప్పను, బట్ యా, సో ఒక డీపర్ మీనింగ్ ఉంది ఆ టైటిల్ వెనకాల. చూద్దాం సార్, చూద్దాం. బట్ రష్మిక మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు చావా చూసాం, థామా చూసాం, పుష్ప, ఇది ఏ క్యారెక్టర్ వెళ్ళినా కానీ ఏ క్యారెక్టర్ బాగా అర్థం చేసుకుంటున్నారు, డైజెస్ట్ చేసుకుంటున్నారు, ఎక్కడ ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదు, స్కేల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా మీరు అది చేయగలుగుతున్నారు అనేది అదో క్వశ్చన్.
ఇది ఎక్కువ ఆలోచించి ఇది నేను ఇట్లా కొడతా అట్లా కొడతా అని ఏం లేదండి. ఇట్స్ జస్ట్ వన్ థింగ్ ఈజ్ ఐవ్ బిన్ బ్లెస్డ్ విత్ గ్రేట్ టీమ్స్ దట్ ఐ వర్క్ విత్. అంటే నేను ఒక ఫిల్మ్ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు ఒక్కటే మైండ్లో ఉంటుంది ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. నేను బిఫోర్ ఏం చేయలేదో అది నాకే ట్రై చేయాలి. బికాస్ ఐఎమ్ సో క్యూరియస్ అండ్ ఐ వాంట్ టు పుష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్లీ, ఒక ఫిల్మ్ యాక్సెప్ట్ చేసుకున్నా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాగేజ్. ఐ గో అండ్ see what the director wants, because in the end of the day it is his vision that's going to the audience. మనము యాక్ట్ చేస్తాం, మనము షూట్ చేస్తాం, కానీ వాట్ హ్యాపెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాట్ ఈస్ ఆల్ ద డైరెక్టర్. సో ఐవ్ బిన్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ గ్రేట్ టీమ్స్ and great co-actors, great cinema that's come my way, and I'm just blessed. That's all I can say. Nice. చాలా యాక్టర్స్ చెప్తారండి. అదే ఇన్ రష్మికాస్ కేస్ 200% నిజం అది. అంటే లిటరలీ షీ బ్లైండ్లీ ట్రస్ట్స్ అ డైరెక్టర్. బ్లైండ్గా క్యారెక్టర్ ఏదైతే ఒక డైరెక్టరో రైటరో రాసుకున్నారో సరెండర్ అయిపోద్ది. చెప్పడం చాలా క్లీషేడ్గా అనిపిస్తుందేమో, అందరూ చేస్తారు కదా అన్నట్టు అనిపిస్తుందేమో, బట్ నో. ఇఫ్ యు ఆర్ అ ఫిల్మ్ మేకర్, మీరు షార్ట్ ఫిల్మ్ తీసున్నా సరే, చిన్న ఒక వీడియో తీసున్నా సరే, ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ యూ గెట్ యాక్టర్స్ లైక్ దిస్ అండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అ డైరెక్టర్ ఇలాంటి యాక్టర్స్ దొరికినప్పుడు. కంప్లీట్ సరెండర్. జస్ట్ అనుకుంటాం. మీరు చెప్పేసరికి ఇప్పుడు మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. మాకు ఒక గెస్ట్ ఉంది యాక్చువల్లీ, సో మీరు చెప్పేసరికి కన్ఫర్మ్ చేసుకుంటాం. అండ్ రష్మిక, అగైన్ ఇప్పుడు టైటిల్ ఇది కాబట్టి మీరు మనకు తెలుగులో ఒక ఇడియం అంటామా, దాన్ని ఏదైనా ఉంటుంది, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటారంటారు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే ఇన్స్పిరేషన్ అది వేరే ఉంటుంది ఒక బాయ్కి. సో అకార్డింగ్ టు యూ ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ అంటే డెఫినేషన్ ఏమి ఇస్తారు? ఎలా ఉండాలి ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ అనేది? See, I just feel like we're talking about human beings in general. It's not about a girl or a boy. The influence a boy has in a girl, the same influence the girl will have in a boy. It's just mana reaction to certain situations, or mana reaction to certain phase in life is different. Kani, someone comes into your life either to teach you a lesson, or someone comes into your life for everything that is beautiful. So I feel like influence a girlfriend will have in a boyfriend's life is she can either make him a better man, or it can go really wrong. But the same thing with or it's the same thing with a boy. If like a man can really make a woman feel protected and comfortable and loved, if not, it breaks a woman. So it's both ways. It's not a boy versus girl thing, it's a boy and a girl thing. అందులో బ్రేక్ చేసే వాళ్ళు కాకుండా కరెక్ట్గా ఉండే వాళ్ళే ఉండాలనుకుంటారు. ఇప్పుడు 2 types చెప్పారు కాబట్టి ఒక టైప్. మొత్తానికి ఇది ట్రైలర్ చెప్పానండి. ఐ థింక్ మన సినిమా కూడా చెప్పేది దాని గురించే. ఒక జంట అన్నప్పుడు ఆర్ యూ మేకింగ్ ది అదర్ పర్సన్ హోల్, ఆర్ యూ మేకింగ్ దర్ లైఫ్ బెటర్, ఆర్ యూ మేకింగ్ దెమ్ అ బెటర్ పర్సన్. అది అబ్బాయినే కాదు అమ్మాయినే కాదు, ఇద్దరు ఒకరినొకరు అడగాల్సిన. అబ్బాయి మన లైఫ్లోకి వస్తే మనం ఇంకా స్ట్రెంథెన్ అవ్వాలి, కరెక్ట్, ఎన్లైట్ అవ్వాలి, కరెక్ట్. ఇంకా మనకి ఏమన్నా ఫాల్స్ ఏమన్నా ఉంటే అవి పోవాలి, కరెక్ట్, షైన్ అవ్వాలి, బ్రైట్ అవ్వాలి, కరెక్ట్. And also this is not just about girlfriend and boyfriend andi, kani it's also about like your friends. Correct, absolutely, yeah. Like of course, కానీ ఏమైనా అంటే నేను మీతో డిఫర్ చేయట్లేదు, కానీ the most special is గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే అది వేరు ఉంటుంది. I agree, but you know how they say girlfriend boyfriend breakup okati, kani friends breakup aithe inka it's that. It's that. ఓకే, గాట్ ఇట్. సరే, బట్ ట్రైలర్ మాత్రం మన జనరల్గా ఒక సినిమా కొత్త ట్రైలర్ వచ్చినప్పుడు మనం ఇట్లా చూస్తూ ఉంటాం. సినిమా చూడాలా వద్దని డిసైడ్ చేసేది ట్రైలర్ చూసిన తర్వాత. ఇట్లా చూస్తూ ఉంటాం, చూస్తే రొటీన్ అనుకుంటూ పోతుంటాం. బట్ ఈ ట్రైలర్ మాత్రం ఇట్లా చూడగానే ఎస్ ఈ సినిమా చూడాలి అనుకున్నాం. సో అది ట్రైలర్ కట్లోనే ఉందా లేకపోతే సినిమాలో ఉందా అనేది మనం ఇంకా ఒకటైతే మీకు చెప్తానండి. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా మాట్లాడుకున్నాం కదా. ఓ సారీ, క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదా? అంతే మనం ముందు కూడా మాట్లాడుకున్నాం కదా.
మీరు అన్నారు ట్రైలర్ చాలా ఇంటెన్స్గా ఉంది, సినిమాలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందా అని. ఐ థింక్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్పెషలీ ఈస్ a lot more intense than the trailer. The first half, obviously, we are setting everything up and the story flows and the characters are being established. But trailer meeku nachindi, ee trailer intense anpichindi, ilanti oka cinema చూడాలనిపించింది అంటే చాలా ఆనెస్ట్గా సినిమాని ట్రైలర్లో రిప్రజెంట్ చేసాం. సో యా, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఐ థింక్ లాట్ మోర్ ఇంటెన్స్ దెన్ ది ట్రైలర్. సో యా చాలా చూపించలేదు ఇంకా ట్రైలర్లో వదిలేని. రాహుల్ రవీంద్రన్ అంటే కాస్త సెన్సిబుల్ డైరెక్టర్, మనం సాఫ్ట్ అండ్ ఈ సినిమాలు చూస్తాం, మనం శేఖర్ కమల గారి తర్వాత ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, ఇది ఉందాం అనుకున్నాం. బట్ ఇందులో చూసి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ అనిపించింది. యాక్చువల్లీ దీనికన్నా ముందు మీరు ఫస్ట్ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు యాక్టర్గా మిమ్మల్ని చూసి చిలాసవుతో మేము ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు ఇంత మంచి రైటరా, ఇంత సెన్సిబుల్ డైరెక్టరా, ఇంత బాగా చేశాడని. సో మీలాంటి వాళ్ళు ఒక హిట్ కొట్టాలని మాలాంటి వాళ్ళు అయితే చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈయన మంచి రైటర్, అదంతా ఈ సినిమాతో అది వస్తుందని ఐ రియలీ హోప్ సో అండి, ఐ రియలీ హోప్ సో. మా రష్మిక గారి కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా ద ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్యామిలీ కోసం ఈ సినిమా పెద్ద హిట్ ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నిజంగా డైరెక్టర్స్ అండ్ సినిమా వాళ్ళు, సినిమా స్టార్స్ కూడా ఫ్యామిలీ కోసం, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మనం మాట్లాడుతూ ఉంటే కొంచెం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. అరే ఎంత కష్టపడుతూ ఉంటారు, ఎంత కళలు ఉంటాయి అంటే, లగ్జరీస్ కార్లో తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి ఎంత తక్కువ, పెద్ద పెద్ద ఫోన్ కొడితే కోట్లు వచ్చేస్తాయి సంథింగ్ ఏదో అని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. అఫ్ కోర్స్ అదంతా అబద్ధం అని తెలుసు. బట్ మీ దగ్గర నుంచి ఇట్లా మాటలు వింటూ ఉంటే మనలాంటి వాళ్ళే వీళ్ళకి రావాలి. నేను కానీ ఇద్దరు అవుట్ సైడర్స్ అండి, అండ్ వీఆర్ బోత్ ఫస్ట్ జనరేషన్ వెల్త్ క్రియేటర్స్. వీ డోంట్ కమ్ ఫ్రమ్ మరీ రిచ్ ఫ్యామిలీస్, అలా కాదు. సో ఏం పని చేసినా రేపు మన పిల్లల కోసమే కదా, ఇట్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. సో మాకు అవే భయాలు ఉంటాయి, మాకు అవే ఇన్సెక్యూరిటీస్. అరే ఫ్యామిలీని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ని సెట్ చేయాలి. సో ఒక సినిమా ఆడాలని కోరుకునేది మన కోసం కూడా కాదు, రేపు పిల్లల కోసం. అరే ఫ్యామిలీ తలరాత మారిపోద్ది అనే దానికోసమే కోరుకునేది. సో యా, అండ్ అఫ్ కోర్స్ ఒక సినిమా హిట్ అయితే వీఆర్ ఎంపవర్డ్, ఆ పాత్రలో కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నాం, ఆ పాత్రలో ఇంకా సినిమాలు తీయవచ్చు, జనాలు ఆదరిస్తారనే ఒక నమ్మకంతో ఇంకా కమిటెడ్గా ఆ పాత్రలోకి వెళ్తుంటాం. సో అంటే మీ మధ్య లేరు ఇంకో హీరో దీక్షిత్ గారి గురించి ఏం చెప్తారు? దీక్షిత్ గారి గురించి ఏం చెప్పాలంటే, హీస్ జస్ట్ బీన్ ద మోస్ట్ కైండెస్ట్ సోల్, అండ్ someone who's so kind, but screen paina chuste you see one angry boy. So that was very hard for me to sort of comprehend. Kani he's just a really nice man, ante I know that he's going to do really well for himself. So manamu, I'm just glad that we were part of his journey, and I hope he really does nice well. Actor kuda దియా అనే సినిమాతో అందరికీ అయిపోయారు. దియా అనే సినిమాతో అప్పుడు ఆ రీల్స్ కానీ, ఆ రీల్స్ వల్ల వచ్చింది ఆ సినిమా చూసారు, అప్పటి నుంచి ఎవరో భలే ఉన్నాడు తెలుగులో కూడా చాలా మంది చూసారు. అవును, ఆయన తర్వాత ఆయన మాట అయినా సరే, యాక్టింగ్ అయినా సరే అదిరిపోయింది. ఆ ట్రైలర్ లో ఎర్రగా తీసాడండి, సినిమాలో ఎర్రగా తీసాడు. Like all his films, he's just a brilliant performer. Yeah. Okay. And he just comes from that background, and he's just like, ante oka scene lo enter avalante he knows what he wants to do. And ante nenu actor la ela ante I always take my co-actors help. Okay. In performance. I'm like, మీరు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను. అంటే దానికి రిలేటెడ్ కాస్త మీ నెక్స్ట్ జూనియర్స్ ఎవరైనా వస్తే మీ ఎలా ఉంటుంది మీకు? ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు, మీరు కొంచెం సీనియర్ అయిపోయారు, కొత్తగా వచ్చిన వాళ్ళు హీరో ఉండాలి అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? వీళ్ళతో చేయాలి అని అన్నప్పుడు ఏది చూస్తారు మీరు? థాట్ కూడా రాదు మైండ్ లో ఆ టైప్. షీ లైక్ లిటరలీ ఎవ్రీ డే ఆన్ ద సెట్ షీ ఇస్ లైక్ ఎ న్యూ కమర్. అంతే, దట్ ఇస్ హౌ షీ ఇస్. ఇట్స్ ఈజియెస్ట్. Because there's so many more talented people, there's so many more beautiful and amazing people. Ante my everyday work is to be I need to be a student. Okay. Because Deekshit has so much to teach me. So I am always like the way he performs, the kind of a person he is, it was all a learning for me as well. So it was important for me that, you know, chala questions adigi, okay, how does he react to this situation and choosy avanni jariginayi.
థ్యాంక్ యూ. దట్స్ వాట్ వి వాంట్. అండి మా హీరోయిన్. అదే మాకు అర్థమైంది. దట్స్ వాట్ వి వాంట్. మేము ఏదైతే మాకుందో ఆమె గురించి ఆమె చెప్పేది కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో మ్యాచ్ అవుతున్నాయి. అండ్ దే ఆర్ అన్ అమేజింగ్ టీమ్. దీక్షిత్ అండ్ రష్మిక, దే జస్ట్ హెల్ప్ ఈచ్ అదర్ సో మచ్. ఒకరికొకరు ఆ ఎనర్జీ అనేది తను చెప్పినట్టు కో యాక్టర్ ఎనర్జీ వల్లే మన పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అవుతుంది ఎప్పుడైనా సరే. అండ్ ఐ థింక్ దే వర్ అమేజింగ్. అండ్ వాళ్ళిద్దరే కాదు, రావు రమేష్ గారు, రోహిణి గారు, అను ఎమాన్యువల్. రాహుల్ గారు. yes yes. So నేనైతే చాలా వెరీ గ్లాడ్ టు హియర్. నాకు I was blessed with an amazing cast అండి. యా అవునండి చూసాము. Wonderful people, great performers, amazing cast. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ అండి. మీరు ఒక ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్ ఇండియాలో. ఆమె అందుకే నేషన్స్ కరెక్షన్ పిలుచుకుంటున్నారు. సో మీ గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. లాస్ట్కి మన వాళ్ళు పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ పిలుస్తున్నారు. సో ఒక ర్యాపిడ్ ఫైర్తో కంప్లీట్ చేసేస్తాను. యాక్చువల్గా చాలా మాట్లాడుంది ఇప్పుడే, అసలు ఎంటర్ అయినట్లుంది డిబేట్లోకి. బట్ సో ఆరామ్సే రిలీజ్ తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దామండి. అంటే మీరు టీవీ9కి వచ్చేయండి. అంటే మీరు ఆఫీస్కి వచ్చారనుకోండి, మీన్స్ మీరంటే మీ ఇద్దరు చూద్దాం అప్పుడు ఎట్లా మిమ్మల్ని అడిగేది ఉందండి. ఎందుకంటే సినిమా ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ లాగానే మొత్తం ఇంటెన్సివ్ ఉంటుందని మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. మూవీ చూసిన తర్వాత మిమ్మల్ని మరి ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా సార్ మీరు ఉందా లేదా అనేది. ఇక లాస్ట్ ఒక 2 minutes ఒక ర్యాపిడ్ ఫైర్తో కంప్లీట్ చేసేస్తాను. రష్మికజీ, మీరు మార్నింగ్ లేవగానే ఫోన్లో ఫస్ట్ చూసే యాప్ ఏది? యాప్ అలారం యాప్. లేస్తారా ఒక అలారంకే, లేకపోతే ఏమన్నా ఆఫ్ చేసి మళ్ళీ అన్నీ జరుగుతాయి. చేస్తారా? స్నూజ్ 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 అని పోతుంది. ఇంకా నాక్ వస్తాయి నా రూమ్ బయట. ఇంకా నాక్ అయిన తర్వాత ఒక ఇలా నాక్ అవుతుంది. దాని తర్వాత అరవడం స్టార్ట్ అవుతుంది. సింపుల్, అందరు గర్ల్స్ లాగా హీరోయిన్స్ కూడా అయితే ఏం డిఫరెన్స్ లేదండి. రైట్ అండి. మీ పేరుని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫోన్లలో సేవ్ చేసుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళలో ఏమన్నా డిఫరెంట్ నేమా చూడగానే ఏ నా పేరేంటి ఇలా సేవ్ చేసావు? మీకా, that was new for me. మీకా yesterday చూసా. సో అంటే ఒక పాయింట్ తర్వాత రష్మిక ఇస్ అ బిగ్ నేమ్. సో ఒక పాయింట్ తర్వాత once you start getting comfortable with somebody and you have to call them, like on the set I have to call her like 200 times a day. So you find one short form or the other. It's a very natural process కదా, ఒక షార్ట్ ఫామ్ దొరికేస్తుంది మనకి. సో అది నాకెందుకో, అండ్ నాకు ఇంకో అలవాటు ఉంది. నా ఫోన్లో ఈ సీక్రెట్ బయట చెప్పకూడదేమో కానీ, నా ఫోన్లో ఈ సెలబ్రిటీస్ నంబర్లు ఉంటాయి కదా, నాకు ఎప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఎవరికైనా నా ఫోన్ దొరికేస్తే నంబర్లు తీసుకుంటారని ఒక భయం ఉంటుంది. నా వల్ల ఒక సెలబ్రిటీ ఫోన్ నెంబర్ లీక్ అవ్వకూడదు, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని. సో నేను ఏ సెలబ్రిటీ ఉన్నా నా ఫోన్లో వాళ్ళ పేరు ఏదైతే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుందో ఆ ఆల్ఫాబెట్తో పేరు సేవ్ చేయను. సో ద ఫస్ట్ టైమ్ ఐ సేవ్డ్, ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ అ నేమ్ టు సేవ్. ఇప్పుడు చెప్పేసా, బట్ ఐ హ్యాడ్ టు థింక్ ఆఫ్ అ నేమ్ టు సేవ్ హర్ నేమ్ ఆన్ మై కాంటాక్ట్స్ లిస్ట్. సో దట్ ఎవరైనా రష్మిక, వీడి ఫోన్ నెంబర్లో రష్మిక నెంబర్ ఉంటుంది కదా, 6లో సెర్చ్ చేస్తే రాకూడదని. సో అప్పుడు మీకాన్ సేవ్ చేసుకున్నా, అది ఎక్కడో ఉండిపోయింది. సో సెట్లో మెల్లగా మీకాన్ పిలవడం అలవాటు అయిపోయింది. సో బాగుంది. సో నా సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎవరిది మీరు చూసినా వాళ్ళ పేరుగా ఉంటుంది నా ఫోన్లో. సో నా డౌట్ ఏంటంటే, షార్ట్గా పిలుచుకోవాలంటే రష్ అని పెట్టుకోవచ్చు కదా, మికాన్ ఎందుకు పెట్టారని. బట్ నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రష్ అంటే కూడా అందరికి తెలిసి రష్మిక పేరు అంటే వాళ్ళే రష్ అని సెర్చ్ చేస్తారు. జనరలీ రష్ అని, రషి, రోష్ అని పిలుస్తారు. అని మీకా వాజ్ ద ఫస్ట్. ఇప్పుడు దీన్ని కూడా మీరు మార్చుకోవాలి. ఇండస్ట్రీలో బాగా ఫేమ్ అయిన తర్వాత మీరు ఏదైనా మార్చుకున్న అలవాటు ఏదైనా ఉందా, హ్యాబిట్? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక్కటి ఏం నేర్చుకున్నా అంటే పేషెన్స్. పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఒక్కటి, కానీ దాని వెనకాల బిఫోర్ అండ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆ వెయిటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ఇంటెన్సిటీ పెట్టుకొని, దాట్ ఈస్ సంథింగ్ ఐ పిక్డ్ అప్ ఆఫ్టర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ. రైట్ అండి. లాస్ట్, మీరు ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? సినిమాలో చూస్తుంటే చాలా భయంగా చాలా ఇంట్రోవర్ట్గా అనిపిస్తున్నారు. సార్ కూడా ముందు మాట్లాడారు, చెప్పారు. ఇస్ దర్ అ వర్డ్ టు సే? నో, ఐఎమ్ యాక్చువల్లీ అన్ ఇంట్రోవర్ట్ only. I can come off as an extrovert. Ambivert is the word, na? Yeah. I come off as ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అయ్యా. అంటే అంటే మా టైప్ ఎలా అంటే అండి, మమ్మల్ని వదిలేస్తే మేమేంటే ఇంట్లోనే ఉంటా, అస్సలు నన్ను లాక్కొని బయటికి తీసుకురావాలి. ఐ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. కానీ ఒక్కసారి వచ్చామంటే వీఆర్ నాట్ సోషల్లీ ఆక్వర్డ్. సరే ఇప్పుడు వెళ్తున్నాం ఎక్కడో ఒక పార్టీకో గ్యాదరింగ్కో వెళ్తున్నాం అంటే వీల్ లుక్ లైక్ ఎక్స్ట్రోవర్ట్స్ బికాస్ వీల్ వెరీ హ్యాపీలీ మింగిల్ విత్ పీపుల్.
బట్ మాకు చాయిస్ ఉంటే మాత్రం అసలు బయటికి వెళ్ళము ఆ టైప్ ఇంట్లోనే కూర్చొని సేమ్ మ్యాచ్ అయితే మీరిద్దరు ఇది Same batch pretty much there's a lot of similarity. I think we realized that about each other very early. So. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం అనేది మనకు పనే నేర్పిస్తుంది కదా. పని ఐ మీన్ ఇలా ఇండస్ట్రీకి రావడం, కొన్ని మనకి ఎక్స్పీరియన్సెస్ రావడం, సో ఇటు నుంచి ఇటు వెళ్ళాలని చెప్పేసి. యా లాస్ట్ వన్ టీవీ నైన్ కోసం ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఒక పాట పాడొచ్చు ప్లీజ్. ఇంకా దీంట్లోనే ఇంకా బెటర్. సార్ లైఫ్లో అందరికీ ఒక్కటి ఉంటుంది చేయకూడదు అనేది, అది పాట అది నాకు పాట. Actually నేను ఒకటి చెప్పాలండి ఏం మేడం ఒక్క డైలాగ్తో కొట్టేశారు. ఇన్ని రోజులు కలిసి పని చేసాం కదా, ఎవరైనా ఎప్పుడో ఏదో పొద్దున ఏదో పాట విన్నారు, వాళ్ళకి నచ్చిన పాట, అట్ ఎనీ పాయింట్ వీ విల్ క్యాచ్ సమ్వన్ ఐదర్ హమ్మింగ్ ఆర్ సింగింగ్ అ సాంగ్. అవును. I have actually never ever heard you sing or hum a song. I can't. I have never heard you. సార్ మాకు ట్రై చేయొచ్చు I am now curious. I am myself curious. జస్ట్ 2 lines మీకు ఇష్టమైన రష్మిక పాడితే ఎలా ఉంటుందా? Boys, వద్దా? I have all the love for you in the world, కెమెరా ఆఫ్ చేశాక నేను తర్వాత but పాటలు is not my thing. చలో పోనీ. సో రీప్లేస్ ద డైలాగ్ విత్ డైలాగ్ చెప్పండి. డైలాగ్ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? డబుల్ మీనింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా బ్రేక్ అడగొచ్చు అండ్ సినిమా డైలాగ్ కూడా చెప్పేశారు. రైట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా అడగలుగుతున్నాను. బట్ కాకపోతే మీ మీద మంచి మీకు ఫాలోయింగ్ ఉంది, మీకు క్లబ్ అంటూ ఉంది. రాహుల్ రవీంద్ర మంచి సినిమాలు తీస్తారని, ఈ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నేను థ్యాంక్ కూడా యూ అది సో మచ్. కోరుకుంటున్నానండి. చిన్మయ్య గారికి అడిగినట్టు చెప్పండి. పక్కా. ఎలా ఉన్నారు ఆమె? ఆల్ గుడ్ అండి. యాక్చువల్లీ మీకు ర్యాపిడ్ రోజు ఏదేదో కూర్చొని పూజలు చేస్తుంది రోజు. ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే దగ్గరకు వచ్చేసింది కదా, ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెన్ ఎవర్ ఐ వాక్ ఇన్ టు హౌస్ షీ ఇస్ డూయింగ్ సమ్ పూజ ఆర్ ది అదర్. దేవుడా సినిమా హిట్ కావాలి, సినిమా హిట్ కావాలని. సో దట్ ఈస్ ద మోడ్ షీ ఇస్ ఇన్ రైట్ నౌ. లాస్ట్ క్వశ్చన్ మీతో కంప్లీట్ చేస్తానండి. రాహుల్ గారు doing. యాక్చువల్లీ మీకు ర్యాపిడ్ ప్రిపేర్ అయ్యాం కానీ కాకపోతే టైం అయిపోయింది. మీ పెళ్లి రోజు ఎప్పుడు చెప్తారా? పెళ్లి రోజా? May 5th అండి. కరెక్ట్ అడుగుదామా? Of course, నాకు గుర్తుంటది అనుకున్నారా? భలే అంటే బాయ్స్ ఎవరికి గుర్తుండదండి. సో మీరే ఒక ఫస్ట్ సెకండ్ అయ్యి ఉంటారు. యాక్చువల్లీ ఐఎమ్ బ్యాడ్ విత్ డేట్స్, బట్ పెళ్లి రోజు అయితే ఆఫ్ కోర్స్ గుర్తుందండి. బట్ ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేయాలి. ఈ సినిమా అయితే సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.